తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ములుగు జిల్లాల్లోని జలపాతాల సందర్శనకు వెళ్లిన 7 ఇంజనీరింగ్ విద్యార్థులు కారడవిలో దారి తప్పారు. కాకులు దూరని కారడవిలో చిక్కుకొని వర్షంలో దిక్కుతోచని స్థితిలో హాహాకారాలు చేశారు. 6 గంటలకు పైగా అడవిలో చిక్కుకున్న ఆ విద్యార్థులు చివరకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సహకారంతో సురక్షితంగా బయటపడ్డారు. జలపాతాల సందర్శనకు అనుమతి నిరాకరించిన అధికారులు కళ్లుగప్పి అడవిలోకి వెళ్లిన ఈ విద్యార్థులు ముప్పు కొని తెచ్చుకున్నారు. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ ఉల్లంఘించి సెల్ఫీల కోసం వెళ్లి అక్కడ కొంతసేపు గడిపారు. తిరుగు ప్రయాణంలో వారంతా అడవిలో దారి తప్పారు. సాయంత్రం 4 గంటలకు దారి తప్పిన ఆ విద్యార్థులు వర్షంలోనే అడవిలో ఉండిపోయారు. ఎంత వెతికినా గమ్యం తెలియకపోవడం చివరకు 100కు ఫోన్ చేసి వాళ్లు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న వెంటనే వెంకటాపురం పోలీసులు, అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. కుండపోత వర్షంలోనూ వాళ్ల లొకేషన్ ఆధారంగా అక్కడికి కాలినడకన చేరుకుని వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దాదాపు 6 గంటల పాటు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని అడవిలో గడిపిన ఆ విద్యార్థులు చివరకు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు